ప్రైజ్ లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభములు కలుగును గాక. బాగున్నారా? దేవుడు మనకిచ్చిన మరొక రోజును బట్టి, మరొక సమయాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. లేఖన భాగాలు తెరిచి యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనము. భయపడకుము, నేను నీ దేవుణ్ణై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడును నేనే. ప్రైజ్ లార్డ్. సైన్యములకు అధిపతి అయిన దేవుడు మనతో చెబుతున్న మాట, భయపడద్దు. ప్రతిరోజు కూడా ఎన్నో విషయాల గురించి మనం భయపడిపోతూ ఉంటాం. లెక్కలేని ఆపదలు మా మీదకి వస్తున్నాయి పాస్టర్ గారు. మేము కష్టాలతో, కన్నీళ్లతో, శ్రమలతోనే, దుఃఖముతోనే మా ప్రతిరోజు కూడా మేము వేదనకరమైన స్థితిలో వెళ్ళిపోతున్నాం. నిబ్బరం మాకు లేదు. ఎన్నో రకాలైన శోధనలు మా మీదకి వస్తున్నాయని ప్రతిరోజు అనేక సమస్యలతో బాధపడే మనము కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, లోకమంతటికి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతా అంటున్నాడు. లెక్కలేని ఆపదలు ఎన్ని నీ మీదకు వచ్చినా, ఎన్ని కలవరములు నీ మీదకు వచ్చినా, ఈరోజు నీవు పడుతున్న ఎన్ని భయానకమైన పరిస్థితులైనా భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను కదా. నీవిప్పుడు పడుతున్న భయములన్నిటిలో నుంచి నేను నిన్ను రక్షిస్తాను కదా. నీ ప్రార్థన నాకు వినపడినది. నిశ్చయముగా ఈరోజు నీవు పడుతున్న ప్రతి శోధన సమయంలో నుంచి నేనే నీకు విడుదలనిచ్చి, సమాధానాన్నిచ్చి, ఈ ఆపదలన్నిటిలో నుంచి విడుదల కలుగు చేస్తాను అని ప్రభువే మాట్లాడుతున్నాడు. అయినా సరే ఎందుకు మనం ఇంత కలవరపడాలి? ఎందుకింత కంగారు పడాలి? దేవుడు మనకు దిగులు పడొద్దు అని చెబుతున్నాడు. ఎందుకంటే ఆకాశం నుంచి మన్నాను కురిపించి ఇశ్రాయేలీలందరినీ దేవుడు పోషించాడు. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఇశ్రాయేలీ ప్రజలందరినీ కూడా దేవుడు నడిపించలేదా? ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద వాళ్ళందరినీ కూడా స్థిరపరిచి కృప దయచేయలేదా? అలనాడు మనకి తోడై ఉంటున్న దేవుడు ఈరోజు మనల్ని నడిపించడా? మనము దేవునికి మొర్రపెట్టే వారిగా ఉందా? ఈరోజు నీవు బానిసత్వ బ్రతుకులో ఉంటున్నావేమో, కృంగిన స్థితిలో ఉంటున్నావేమో. అయ్యో నా జీవితము, నా బ్రతుకేంటో ప్రతిరోజు కలవరపడుతున్నా, బాధపడుతున్నా, ప్రార్థన ఉండట్లా, విశ్వాసం ఉండట్లా, సందేహిస్తున్నాను, ఎన్నో రకాలుగా నేను కలవరపడుతున్నాను. నేను ప్రతి కలవరముతో, చీకు చింతలతో బాధపడుతున్న బిడ్డలారా, ప్రభు మనకున్నారు కదా. ఈ లోకములో లోకస్తులాగా పడిపోవడానికి కాదు. కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడతారేమో, కానీ మనమైతే మన దేవుడైన యేసయ్య నామాన్ని బట్టి మనం అతిశయపడే వారిగా ఉండాలి. లోకస్తులు పడిపోతారు, కృంగిపోతారు, దిగజారిపోతారు. అయ్యో నా బ్రతుకేంటి అని కలవరం పడిపోతూ ఉంటారు. కానీ దేవుణ్ణి తెలుసుకున్న నీవు నిబ్బరం కలిగి ఉండొద్దా? ధైర్యంగా నీవు ఉండొద్దా? భయపడొద్దని ప్రభువే చెప్తా ఉంటుంటే, దిగులు పడొద్దు అని చెప్తా ఉంటుంటే ఎందుకు నువ్వు అనేక రకాలుగా బాధపడిపోతూ ఉంటావు? ఈరోజు సేవకునిగా నేను చెప్పగలను, దేవుడి నిన్ను ఆశీర్వాదకరముగా, జనులు సైతము ఆశ్చర్యపడే విధంగా నీ అప్పుల సమస్యలు కానీ, నీ వ్యాధి సమస్యలు కానీ, నీ కుటుంబ సమస్యలు కానీ, నీవు పడుతున్న వేదనకరమైన స్థితిగతులు అన్నిటిని కూడా ఆనందంగా, సంతోషంగా, ఫలభరితముగానే దేవుడు నడిపించబోతున్నాడు. విశ్వాసము కలిగి ఉంటే నోవాహును, దావీదును, యెహోషువను, హిజ్కియాను, ఏలియాను పోషించి నడిపించిన దేవుడు ఈరోజు మిమ్ములను కూడా లేవనెత్తి తన కృపాహస్తము ద్వారా బలపరచగలిగిన దేవుడై ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు నేను సహాయము చేస్తానని చెబుతున్నాడు ఆయన. చాలామంది సహాయం కోసం ఎదురు చూస్తాం కదా. ఈరోజు మీరు కూడా మనుషులందరి గురించి నేను చాలా ప్రయత్నం చేశాను పాస్టర్ గారు. అందరి వైపు చూశాను, అన్ని రకాల ప్రయత్నాలు చేశాను, కానీ మా వల్ల కావట్లేదు, మా చేత కావట్లేదు, ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. మేము ఎన్నో ప్రయత్నాలు చేశాం, కానీ చివరిగా నీవు ఆయన దగ్గరికి వచ్చావు కదా. ముందుగా ఆయన హస్తములోకి రావడానికి ప్రయత్నం చేయి. 5 రొట్టెలు 2 చేపలను దేవుడు వారి హస్తాల్లో ఉన్నంతసేపు ఆశీర్వదించబడలా. ఎప్పుడైతే ఆయన చేతిలోకి వచ్చారో, ఆయన చేతిలోకి ఆ ఆహారం వచ్చిందో అది ఆశీర్వదించబడింది. ఈరోజు మీరు కూడా మీ సొంత ప్రయత్నాలతో, మీ సొంత ఆలోచనలతో మీరు మనుషులను నమ్ముకుని, మీ చుట్టుపక్కల డబ్బు, పేరు, ఆస్తి, హోదా, శక్తి కలిగిన వారిని, అధికారం కలిగిన వారిని, వాళ్ళని వెళ్ళి నమ్ముకొని బాధపడి, భయపడి, మోసపోయిన విషయాలు చాలు. ఇప్పుడు దాకా కూడా ఈరోజైనా, ఈ నిమిషం నుంచైనా సరే మీ హృదయంలోకి నజరేయుడైన యేసు ప్రభుల వారిని ఆహ్వానించుకోండి. మీ స్థితి మార్చగలిగింది ఆయనే. మీ పరిస్థితి మార్చగలిగింది ఆయనే. ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనా సరే నిన్ను లేవనెత్తగలిగి, నీ ఏడుస్తూ, కన్నీరు పరుస్తూ, అవమానాన్ని పొందుకుంటూ, ఏంటి చేతకాని వాడవని అనిపించుకుంటూ నిందలు అనుభవిస్తున్న జీవితం ఇప్పుడు దాకా చాలు.
నీవు హేళన పొందిన జీవితం చాలు. ఇప్పుడైనా ఈ రోజైనా దేవా నా స్థితి మార్చబడాలి, నా పరిస్థితి మార్చబడాలి. నేను పూర్వకాలంలో నేను అనుభవించిన ప్రతి ఆనందము మరలా నేను పొందుకోవాలి అని ఆశపడుతున్న బిడ్డలారా, ఈరోజే ఈ నిమిషమే నేనే నీకు సహాయము చేస్తానని ప్రభువే మనకు చెప్తా ఉంటున్నప్పుడు దేవుని వైపు మనము తిరుగుతాము. ప్రార్థించే బిడ్డలుగా ఉందాము, దేవునిని అడిగేవారిగా ఉందాము. ఎందుకంటే ప్రభు దగ్గరికి చేర్చబడిన అనేక కుటుంబాలు దీవించబడిని. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఉన్నతంగా నడిపించబడారు. అబ్రహాము పిల్లలు లేని వాడిగానే ఉండిపోలేదు, మోషే నైలు నదిలోనే ఉండిపోలేదు, యోసేపు గోతి స్థితిలోనే ఉండిపోలేదు, ఎస్తేరు బానిసగానే ఉండిపోలేదు, హన్నా గొడ్రాలిగానే నిలిచిపడిపోలేదండి. దానియేలు సింహాల బోన్లోనే ఉండిపోయాడా, లేకపోతే లాజరు సమాధిలోనే ఉండిపోయాడా? ఈరోజు నీ స్థితి అక్కడే ఉందని, అదే స్థితిలో ఉంటున్నారని, నా వల్ల కావట్లేదు పాస్టర్ గారు, నా చేత కావట్లేదు, అయ్యో ఏంటి నా శక్తి కొంచెముగా ఉందని దిగులు పడుతున్నావేమో. మన పక్షాన ఉంటున్న దేవుడు జీవము కలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అనేక రకాలుగా మోసపోయి ఇబ్బంది పడిన పరిస్థితులు చాలు. దేవుని వైపు తిరిగి దేవునికి మొరపెట్టి, దేవా నీవే నాకు దిక్కు, నీవే నా ఆధారము, నీవే నా ఆశ్రయము, నీ మీదే నేను నమ్మిక కలిగి ఉన్నాను ప్రభు అని, నీవే నాకు సహాయము చేయి తండ్రి అని దేవుని అడగగలిగితే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడు. నోవాహు పట్ల దేవుడు కృప చూపించలేదా? నోవాహు రక్షించబడ్డాడండి. అబ్రహాము పట్ల దేవుడు కృప చూపించలేదా? అర్హత లేని వారికి దేవుడు అర్హతనిస్తూ ఈరోజు మన పట్ల కూడా దేవుడు తన కృపను చూపించట్లేదా? మోషే నాయకుడిగా నిలబడ్డాడు. మోషే ఏ పాటివాడు, కానీ మోషే పట్ల దేవుడు కృప చూపించాడండి. దావీదు పట్ల దేవుడు అత్యున్నతమైన కృపను చూపించాడు. దావీదు రాజుగా ఎంచబడ్డాడు. రూతు ఎందుకు పనికిరాని దానిగా ఉంది, ఏమీ లేని రిక్తహస్తాలతో ఉన్నది, కానీ రూతును దేవుడు ధనవంతురాలను చేశాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, యోసేపు సంగతి మనకు తెలుసు, ఎస్తేరు సంగతి మీకు తెలుసు, అబ్రహాము సంగతి మీకు తెలుసు. అనేక ఆత్మీయులైన బిడ్డలో మనము ప్రతిరోజు సాక్ష్యాలుగా వాక్య రూపంలో ఎందుకో పనికిరాని మనము దేన స్థితిలో ఉన్నామని, సొమ్మసిల్లిపోయిన బ్రతుకులో ఉన్నామని, నా వల్ల కావట్లేదు, నా చేత కావట్లేదు అని దిగులు పడుతూ బాధపడుతూ ఒకవేళ ఈరోజు నువ్వు వాక్యాన్ని వింటున్నావేమో, నీ వల్ల కాకపోవచ్చు, కానీ ప్రభువే చెబుతున్నారు, నేను నీకు సహాయమును చేస్తాను. ఈ క్షణమే మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నాకు సహాయమును అనుగ్రహించు, నేను కూడా నీ చేతిలోకి వస్తున్నానయ్యా, నేను చేసిన తప్పులు, పాపాలు, అతిక్రమాలు, చెడు క్రియలు చాలా భయంకరంగా ఉన్నాయ్యా, మరొకసారి నీ సన్నిధానంలో ఉంటున్నాను. ఈ సాతాను నా జీవితంలోకి వచ్చి, నా బ్రతుకులోకి వచ్చి అనేక కలవరాలు నా పట్ల కలుగు చేస్తున్నాడు. అయినను కూడా నేను నీ వైపే చూస్తున్నాను, నీ మీదే ఆధారపడుతున్నాను. నీ వాక్యమే నన్ను బలపరుస్తుంది, నీ మాటే నాకు శక్తినిస్తుంది, నీ కృపే నన్ను బలపరుస్తుందని మీరు దేవుని అడగగలిగితే, ఈ క్షణమే మోకరించగలిగితే నాతో పాటు ప్రార్థన చేయండి. నాకు సహాయము చేయండి ప్రభు అంటూ కండ్లు మూసుకొని కన్నీటితో దేవుణ్ణి అడుగుదాము. కృపగలిగిన మా తండ్రి, మరొక రోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. నీ ధైర్యపరిచే మాట మాకు తెలియచేసినందుకు స్తోత్రములయ్యా. నీ బిడ్డలుగా మేము ధైర్యంగా ఉండాలని, భయపడకూడదని, సహాయము చేయగలిగినంత కృపను మీరు మాకు ఇస్తానని మాట్లాడుతున్నందుకు వందనాలయ్యా. నీ బిడ్డలను మీరు దీవించండి. కుటుంబ సమస్యలతో, శరీర వ్యాధులతో, ఆర్థిక ఇబ్బందులతో, తాగుడికి బానిసైపోయిన కుటుంబాలు, పాపానికి, ప్రతి దురాత్మ శక్తికి కంగారు పడుతున్న ప్రతి చీకటి శక్తులన్నిటినీ కూడా యేసు నామములో విడుదల మీరు కలుగు చేయండి. చదువులో మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువా. జాబుల్లో విజయాన్ని కలుగు చేయండి. వివాహాల కోసం ఎదురు చూస్తున్న వారు, గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న వారు, శరీర బలహీనతతో బాధపడుతున్న వారు, కిడ్నీ సమస్యలని, క్యాన్సర్ సమస్యలని, గుండె సమస్యలని, గ్యాస్, బీపీ, షుగర్ సమస్యలని, కోర్టు సమస్యలు, వ్యాపార సమస్యలు, చాలా రకాలైన ఇబ్బందుల్లో బాధపడుతున్నారు. ఈ డబ్బు వ్యామోహంలో పడిపోయి ఆత్మీయ స్థితిలో మీ మాటను లెక్క చేయకుండా వెనకాడిపోతున్న బిడ్డలందరినీ కూడా దయచేసి క్షమించండి ప్రభువా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మేము చేస్తున్న ప్రార్థనను అంగీకరించండి నాయన. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా వస్తాయి అంటున్నారు. ఈ లోకంలో నాయన మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధతలో తప్పిపోతున్నామయ్యా. మీరు మాకు తెలియజేసిన ప్రార్థనలో మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి విషయంలో కూడా మేము త్రొట్టిల్లిపోతున్నామయ్యా. అలా కాకుండా దేవా, మరొకసారి నీ కృపతో, నీ మాటతో, నీ వాక్కుతో
మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. నీ దక్షిణ హస్తముతో మమ్మల్ని రక్షించండి ప్రభువా. ఈ లోకంలో మేము భయపడుతున్నాం, దిగులు పడుతున్నాం, సహాయము ఎవరు చేస్తారని ఎదురు చూస్తూ ఉంటున్న టైంలో మీరే మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. మేము మా కుటుంబం అంతా కూడా లోకములో కలిసిపోకుండా, పాపమును మాకు అంటనీయకుండా ఈ రోజంతా మాకు తోడై ఉండమని నేను తండ్రి అని దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసపు సన్నిధి ఈ రోజంతా బిడ్డలకు తోడై ఉండి సమృద్ధికరంగా నింపి స్థిరపరిచి కృపనిచ్చి ఆశీర్వాదకరంగా బిడ్డలను స్థిరపరిచి కృపద ఇచ్చేయబడను గాక. ఆమెన్, ఆమెన్. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలండి. మీ ప్రార్థన అవసరతను తెలియచేయండి. వాటన్నిటి విషయమై ప్రార్థన చేసేవారిగా ఉంటాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్.